కడప జిల్లా పులివెందులలో ఫుట్పాత్లు రహదారుల అక్రమాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలకు సిద్దమయ్యారు. సెంట్రల్ బోలే వార్డులో అక్రమాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మునికుమార్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదాచారులకు ఇబ్బందులు కలిగించడం, ట్రాఫిక్ కు అంతరాయం సృష్టించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జయమ్మ కాంప్లెక్స్ లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు నమస్కారం. ఏం లేదు, ఈ పులివెందుల టౌన్ లో ఈ బోలే వార్డులో ఈ పాదచారులకి వాహనదారులకి ఇబ్బంది కలిగిస్తూ ఈ ఫుట్పాత్ల పైన షాపుల్లో సామాన్లు బోర్డులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏవైతే ఈ పాదచారులకి అడ్డంగా ఉన్నాయో వాటిని మన మున్సిపల్ కమిషనర్ సార్ మేము వాళ్ళ సిబ్బంది అంతా ఈరోజు తీపించడం జరిగింది. దయచేసి ప్రజలకు రిక్వెస్ట్ ఏమంటే, ఎవరు కూడా ఈ పాదచారుల కోసం వేసిన ఫుట్పాత్లని ఆక్రమించుకొని పాదచారులకి వాహనదారులకు ఇబ్బంది కలిగించరాదని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి వాహనదారుడు రోడ్ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. అదేవిధంగా వెహికల్స్ ముందల వెనకాల నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. రికార్డ్స్ అన్ని అప్డేట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. ప్రజలకు నమస్కారం. ట్రాఫిక్ దీనిలో భాగంగా సిఐ గారు, మున్సిపల్ సిబ్బంది కూడా మేము ఒక రైడ్ నిర్వహించాము. దీనిలో పబ్లిక్ అంతా కూడా ఈ రోజు అవేర్నెస్ కల్పిస్తున్నాం అన్నమాట, ఛాన్స్ ఇస్తున్నాము. సో ఇక ఫ్యూచర్ ఇదే పురాతనం అయితే చట్టపరంగా తీసుకుంటాము. సో వాటికి పనులుగా వస్తే ఛాన్స్ ఇచ్చాం అన్నమాట. ఇంకా మళ్ళా పురాతన లేకుండా తీసుకుంటాము. సహకారంతో మేము చర్యలు చేపడతాము. దీంట్లో ఎలాంటి ఉపేక్షించేది ఉండదు. సో ఇది మొట్టసారిగా మేము ఒకసారి ఆల్రెడీ మనం పెయిడ్ పార్కింగ్ కూడా పెట్టాం అన్నమాట. మన జయమా కాంప్లెక్స్ లో పెయిడ్ పార్కింగ్ ఉంది. ఒకవేళ మన పబ్లిక్ ప్రాబ్లం ఉంటే వాడు పెయిడ్ పార్కింగ్ వాడు పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ భద్రత ఏదే జరిగితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.